నమస్తే, నేను క్రాంతి. మహానగరంలో బూచోళ్లు, అదృశ్యమవుతున్న చిన్నారులు, నగల కోసం మహిళ హత్య, పారిపోతూ ప్రాణాలు కోల్పోయిన దొంగ, నాగార్జునసాగర్లో అలజడి, ప్రభుత్వ క్వార్టర్స్లో క్షుద్ర పూజలు, దళారుల మోసానికి రైతు విలవిల, చెయ్యని అప్పుకు బ్యాంకు నుంచి నోటీసులు, బెంగళూరులో నిర్భయ ఘటన, నర్సింగ్ స్టూడెంట్ను రేప్ చేసిన బస్సు డ్రైవర్. మీ చుట్టుపక్కల జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ వెల్కమ్ టు క్రైమ్ రిపోర్టర్. మహానగరంలో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. కళ్ళు మూసి తెరిచేలోపే కంటిపాపలను మాయం చేసేస్తున్నారు. వారం రోజుల్లో 2 పిల్లలు కన్నవారికి దూరమయ్యారు. సికింద్రాబాద్లో పాప కిడ్నాప్ కలకలం రేగింది. కాకినాడకు చెందిన భవానీ తన 2 ఏళ్ల కూతుర్ని తీసుకుని డబ్బుల కోసం హైదరాబాద్లోని తన సోదరుడి దగ్గరకు వచ్చింది. డబ్బులు అందుబాటులో లేవు, అకౌంట్లో వేస్తా వెళ్లమని చెప్పాడు భవానీ. విజయవాడ వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చింది భవానీ. మొన్న నైట్ 7:30 గౌతమి ఎక్కానండి. ఎక్కి నిన్న 7:30కి దిగానండి. మార్నింగ్ 8:30 కల్లా మా తమ్ముడి దగ్గరికి వెళ్ళానండి, అత్తాపూరు. వెళ్ళి కాసేపు కూర్చుని డబ్బులు అడిగితే, అక్క ఇప్పుడు లేవు, నేను అకౌంట్లో వేస్తాను, నా జీతం అందలేదు అన్నాడండి. సరే అయితేనే నాకు టైట్గా ఉందని ఇంకా నేను రైల్వే స్టేషన్కి వచ్చేసానండి. అదే సమయంలో ఓ మహిళా కిడ్నాపర్ ఆమెను మాటల్లో పెట్టింది. ఎక్కడికి వెళుతున్నావు, నేను కూడా విజయవాడ వస్తున్నా అంటూ మాటలు కలిపింది. ఆమె అలాగని కూర్చుని మా పాపకి కాఫీ అది పెట్టాను. నేను లేచి పాపని బయటకు తీసుకెళ్తున్నా పరిచయం చేసుకుందండి. ఎక్కడికి వెళ్ళాలందండి. నేను విజయవాడకి వెళ్ళాలని, నేను విజయవాడకి వెళ్ళాలి, 4:20 ట్రైన్ ఉన్నది అన్నదండి. 4:20 ట్రైన్ నాకు తెలియదు, మరి నేను విశాఖకి వెళ్దాము అని వచ్చాను, మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని నేను అన్నానండి. నేను బయటికి తీసుకెళ్తుంటే నేను కూడా వస్తాను, ఏమైనా కొనుక్కుంటానని నాకు కూడా వచ్చిందండి. వచ్చి నేను రోడ్ క్రాస్ చేసి ఫ్రూట్స్ తీసుకుని ఇటు సైడ్ వచ్చేసరికి లేదండి, అప్పటికే దాకుంది. దీంతో పాపను కాసేపు నేను ఎత్తుకుంటానంటూ రిజర్వేషన్ కౌంటర్కు వెళదామని నమ్మించింది. రిజర్వేషన్ కౌంటర్ వచ్చేసరికి పాపను మాయం చేసింది. నరైతున్నాడు, బుకింగ్ హాల్కి వెళ్ళి టికెట్ తీసుకొచ్చు, మళ్ళీ కేసు కట్ అవుద్ది కదా అని నేను అన్నానండి. వచ్చినట్టు వచ్చిందండి. నా వెనకాల ఫ్రూట్స్ ఇలా ఇంత గ్యాప్ అండి, అక్కడ దాకా కూడా వచ్చిందండి. వచ్చి వెనక్కి తిరిగి చూసేదో పట్టుకెళ్ళిపోయినాడు పాపని. మరోవైపు 2 రోజుల క్రితం సికింద్రాబాద్ జనరల్ బజార్లో బాలుణ్ణి ఎత్తికెళ్లిన కిడ్నాపర్ను పోలీసులు పట్టుకున్నారు. కండోజీ బాజార్కు చెందిన గోల్డ్ స్మిత్ వీరాచారి నవ్యల 14 నెలల కుమారుడు పృథ్వీని సమీప బంధువు బాలాచారి కిడ్నాప్ చేశాడు. కిందికి తీసుకెళ్తా అన్నాడు. బిస్కెట్ ఇప్పి సైజ్ తీసుకెళ్తా అంటే మేము స్కూల్ ఆడవిడు మేమున్నాము. తీసుకెళ్ళిండు. సరే నేను స్కూల్కి డ్రాప్ చేసి వచ్చేవారికి తీసుకెళ్ళి అటు ఒక 15 మినిట్స్లో వస్తాడేమో అని చూసిరు మా ఇంట్లో వాళ్ళు. తర్వాత మేము కూడా ఇక అక్కడ ఇక్కడ ఎత్తికినాము. ఆల్రెడీ 8:30కి అట్లా ఆటో ఎక్కి అఫ్జుల్గంజ్ సైడ్ వెళ్ళిపోయాడు. నేరుగా బాలుణ్ణి ఉస్మానియా ఆస్పత్రి దగ్గర పిల్లల్లేని జంటకు 10,000కు అమ్మాడు. ఆ తరువాత బాబును జూపార్కుకు తీసుకెళ్లి అప్పగించాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్ బాలాచారిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక వ్యక్తి కుతుబుద్దీన్ అనే వ్యక్తికి నేను 5,000కు అమ్మాను. అతను నాకు గాంధీ హాస్పిటల్ నుంచి జూ పార్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 5,000 ఇచ్చాడు. ఇచ్చేసేసి అతను లోనకి వెళ్ళిపోయారు. అక్కడ ఆపోజిట్ జూ పార్క్ గల్లీలోకి. నేను రిటర్న్ వచ్చేసేసినాను అని మాకు ఆ రోజు చెప్పినాడు. మద్యానికి బానిసైన బాలాచారి బాబును కిడ్నాప్ చేయడంతో పాటు అతనిపై ఉన్న బంగారు, వెండి గొలుసులను అమ్ముకున్నాడని పోలీసులు గుర్తించారు. 10:50 నిమిషాలకు బాబు మీద ఉన్న బంగారం గొలుసు, వెండి మొలతాన్ని అమ్మినట్టు అతను కృష్ణమాచారి షాప్లో అమ్మింది కూడా మేము సీసీ ఫుటేజ్ తీసుకున్నాము. ఆ కృష్ణమాచారి కూడా వీళ్ళ రిలేషనే. అతను చెప్పారనమాట, ఇట్లా వచ్చినాడు. అప్పటికి బాబు లేడు. మొత్తం మీద పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టడంతో పాటు తెలిసిన వారితో సహా తెలియని వారికి కూడా అప్పగించాలంటే వణికిపోతున్నారు తల్లిదండ్రులు. అందరూ నిద్రపోయారు. తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రం చేయాలని గేటు తెరిచారు. అంతే, అందరూ షాక్ అయ్యారు. ఇంటి ముందు చెత్తకు బదులు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, బియ్యం కనిపించాయి. ఒక్కసారిగా కాలనీలో కలకలం రేగింది. అది ఒకటో రెండోసారి కాదు, పలుమార్లు ఇలా జరిగింది. దీంతో ఇల్లు విడిచి మరో చోటుకు వెళ్లాలని భావిస్తున్నారు.
ఇది ఎక్కడో కాదు, నల్లగొండ జిల్లా మిరియాలగూడలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు సి టైప్ క్వార్టర్స్లో జరుగుతున్న తంతు. కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు క్వార్టర్స్ ముందు రాత్రి వేళల్లో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, బియ్యం చల్లి పారిపోతున్నారు. మంగళవారం, బేస్తారం, గురువారం రోజు మాత్రం, ఆదివారం, బేస్తారం, మంగళవారం రోజు నిమ్మకాయలు ఎన్ఎస్పీ క్యాంపులా పడుతున్నాయి సార్. మేము ఆడవాళ్ళం 5ంటికి లేచి ఊసాలన్నా భయం అవుతుంది. ఎందుకో మీరు కొంచెం తీసుకోండి. పల్లెటూర్లలో కూడా ఇలాంటివి లేవు. ఎందుకు ఈ సీట్లలో ఇలా జరుగుతున్నాయి మీరు కొంచెం చూసుకోండి సార్. ఒకరోజు అంటే ఏదో అనుకునేవాళ్లం, కానీ చాలా రోజులు, రోజుకు ఒకరి ఇంటి ముందు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, బియ్యం దర్శనమిస్తున్నాయి. దీంతో తమపై ఎవరో క్షుద్ర పూజలు చేస్తున్నారని క్వార్టర్స్లో ఉండే ఎన్ఎస్పీ ఉద్యోగులు వణికిపోతున్నారు. ఇవన్నీ క్షుద్ర పూజల తాలూకే అని ఉద్యోగుల ఫ్యామిలీలు భయపడిపోతున్నారు. అందరు ఇళ్లలో పెట్టి లైన్ మొత్తం పెట్టేశారు. బియ్యం పోతారు, బొగ్గులు పోతారు, ఎంటికలు వేస్తారు, అన్ని పోస్తారు. మరి ఏం చేయాలి? ఉసిరికాయలు కూడా కానీ వేస్తారు. ఉసిరికాయలలో కూడా వేస్తారు చేసి పసుపు, కుంకుమ, బియ్యం అన్ని పోతారు ఇళ్ళ. మరి మేము ఏం చేయాలి చెప్పండి. మరి మీరు ఏం చేస్తారు? మరి చెప్పండి. మరి మాకు అదే మాకు భయం అవుతుంది. మరి మేము పిల్లలతో మరి ఏం చేయాలి? చాలా కాలంగా ఈ తంతు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. క్షుద్ర పూజలు చేసి తమను క్వార్టర్స్లో ఉండకుండా కొందరు కుట్ర చేస్తున్నారని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్వార్టర్స్ దాదాపు 30 మంది ఇళ్లలో నిమ్మకాయలు కోసి ప్లస్ బియ్యం, పసుపు, కుంకుమలు కలిపి మొత్తం ఇళ్ల లోపలికి ఆ గేటు దూకి మరీ ఇళ్లలో వేయడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్న మహిళలు మరి పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు కొద్దిగా సీరియస్గా తీసుకొని ఈ రకంగా చేస్తున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించి మరి మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు. కాబట్టి బంధువుల మధ్య లేదా దాయాదుల మధ్య ల్యాండ్, ఇతర విషయాల్లో కనిపించే దృశ్యాలు ఇప్పుడు ప్రభుత్వ క్వార్టర్స్కు పాకడం అందర్నీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. కత్తి పట్టినోడు కత్తికే హతమవుతాడన్న నానుడి నిజమైంది. దొంగతనానికి వచ్చిన ఓ దొంగ ఓ ఇంట్లోకి చొరబడి మహిళను హతమార్చాడు. నగలు మూట కట్టుకుని ఉడాయించాడు. ఎదురుపడిన ఆటో డ్రైవర్పై దాడి చేశాడు. ద్విచక్ర వాహనంపై పరారవుతూ చివరకు రోడ్డు ప్రమాదంలో చచ్చాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగ బీభత్సం. మహిళను హత్య చేసిన దొంగ, అడ్డొచ్చిన ఆటో డ్రైవర్పై దాడి, పరారవుతూ ప్రమాదానికి గురైన దొంగ, రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన దొంగ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఓ మహిళను హత్య చేసి దొంగతనం చేసిన దొంగ అక్కడి నుంచి పారిపోతూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే కామవరపుకోట మండలం రావికంపాడుకు చెందిన రామకృష్ణకు కిరాణా షాప్ ఉంది. అతడు బిజినెస్ పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లడంతో ఆయన భార్య పుష్పవతి కిరాణం షాపు నడిపింది. రాత్రి షాపును మూసేసి ఇంటికి చేరింది. విషయాన్ని గ్రహించిన అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ అలియాస్ వీరబాబు అనే దొంగ రామకృష్ణ ఇంటి వద్ద మాటు వేస్తాడు. ఆమెపై దాడి చేసి హతమార్చాడు. ఇంట్లోని సొమ్మును, నగలను మూటగట్టుకుని వీరబాబు ఉడాయిస్తుండగా ఆటో డ్రైవర్ సరుకుతో రామకృష్ణ ఇంటికి చేరాడు. ఆటో డ్రైవర్ ఎదురవడంతో బిత్తరపోయిన వీరబాబు అతనిపై రాడ్డుతో దాడి చేశాడు. వీర వెంకట సత్యనారాయణ ఎలియాస్ వీరబాబు అని అతను దేవరాపల్లికి చెందినటువంటి వ్యక్తి. ప్రస్తుతం వాళ్ళ అత్తవారి ఇంటి దగ్గర రామకృష్ణపాడులోనే ఉంటున్నాడు గత 8 సంవత్సరాల నుంచి. కర్పూర పుష్పావతి అనే ఆమెని మర్డర్ చేసి ఆమె వద్ద నుండి నగలు దోచుకొని వెళ్తున్నటువంటి క్రమంలో ఆటో డ్రైవర్ శ్రీమూర్తి కుమార్ అనే అతను ఉంటే అతన్ని కూడా ఆ ఇనుపురాటతో కొట్టడంతో అతను కూడా సివియర్ హెడ్ ఇంజరీస్ అవడం జరిగింది. అతను జంగారెడ్డిగూడెం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దొంగ దాడితో గాయపడిన ఆటో డ్రైవర్ కేకలు విన్న స్థానికులు దొంగను పట్టుకోవడానికి యత్నించడంతో బైక్పై ఉడాయించాడు. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన దొంగ వీరబాబు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులందరూ కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళ నుంచి తప్పించుకుంటూ వెళ్తూ జస్ట్ ఒక టువర్డ్స్ ఏలూరు వైపు వెళ్తూ 200 మీటర్ల దూరంలో వెళ్ళి అక్కడ టీవీఎస్ మోపెడ్ వెహికల్కి కూడా పిక్ చేయడం జరిగి అక్కడికక్కడే పడి మరణించడం జరిగింది. దొంగ దాడిలో గాయపడిన ఆటో డ్రైవర్ను మెరుగైన వైద్య చికిత్సల కోసం బెజవాడ తరలించారు. నీరు మీరు పథకం కొంతమంది తెలుగుదేశం తమ్ముళ్లకు వరంగా మారింది. చెరువుల పూడికతీత పనులు ముగించి చెరువును దున్నేశారు. 4 ఎకరాల చెరువును కబ్జా చేసి దర్జాగా పంటలు పండించుకోవడంతో చెరువు ఆయకట్ట రైతులు అయోమయంలో పడ్డారు.
రాజమండ్రి ఎంపీ దత్తత గ్రామంలో చెరువు హాంఫట్. నీరన్నారు, మీరన్నారు, చెరువు కాజేశారు. 4 ఎకరాల్లో జామతోట పంటలు. తెలుగు తమ్ముళ్ల నిర్వాకంపై గ్రామస్తులు ఆగ్రహం. ఇది ఒకప్పుడు చెరువు, ఇప్పుడు పంటలు వేయడానికి కబ్జాదారులు దున్నిన పొలం. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం నందిగూడెంలోని ఇరిగేషన్ చెరువు ఇది. చెరువు కాస్త ఇప్పుడు పంటల పొలాలతో కళకళలాడుతోంది. నీరు మీరు కార్యక్రమంలో చదును చేసిన చెరువు కాస్త తెలుగు తమ్ముళ్లు స్వాహా చేశారంటున్నారు అక్కడి రైతులు. చెరువు కాస్త కబ్జాకోరల్లోకి వెళ్లడంతో ఆయకట్ట రైతులు అదిరిపడుతున్నారు. చెరువులో పంట పొలాలు వేస్తే ఆయకట్టు రైతులకు అగచాట్లే మిగులుతాయంటున్నారు. చెట్టు నీరు మీరు పథకంలో చెరువులకి బాగు చేస్తామని చెప్పి మధ్యలోనే వదిలేసి చెరువులు బాగు చేయలేదు. ఎలాంటి డెవలప్ చేయలేదు. కానీ జన్మభూమి కమిటీ నెంబర్లో తెలుగుదేశం నాయకులు కలిసి కొత్తరాజ్ చెరువు, పాతరాజ్ చెరువు, పాపాయ చెరువుల్లో 4-5 ఎకరాల చొప్పుని కబ్జా చేసి జామాయిల తోటలో మినపసేలు వేసి మేము అధికారులకు తెలియపరిచిన అధికారులు మట్టుకు మేము ఏమీ చేయలేమని చేతులు ఎత్తేసారు. నేనే స్పష్టంగా ఎంఆర్ఓ గారి దగ్గరికి, సూపరింటెండెంట్ గారి దగ్గరికి, ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి ప్రజావాణిలో పెట్టినా సరే ఎలాంటి స్పందన రాలేదు. ఇంకా కబ్జా చేసేయడానికి ఇంకా కొంతమంది నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఇంకో 10 రోజులు పోతే మొత్తం చెరువులు మొత్తం కబ్జా చేశారు. చెరువులోని 4 ఎకరాల భూముల్లో సేద్యం మొదలు పెట్టారని, స్థానిక ఎమ్మెల్యే చలవతో ఈ భూమిని పట్టా పొందడానికి తెలుగు తమ్ముళ్లు ప్రయత్నాలు మొదలు పెట్టారని అంటున్నారు స్థానికులు. ప్రస్తుత ప్రభుత్వం చెట్టు నీరు పథకంలో చెరువులు బాగు చేస్తామని గవర్నమెంట్ ప్రత్యేకంగా తీసుకుని నిర్ణయం తీసుకుంది. అదే పార్టీలో నాయకులు పాప చెరువు అనే ఈ చెరువు 2వ తరగతి జలాధారం, ఇదేమో దీని కింద ఆయకట్టు ఎకరానికి వచ్చి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాంటి చెరువులో సుమారు 4 ఎకరాల చేనులో మినప చేను ప్లస్ జామాయిల తోటలో వేసి ప్రభుత్వం వాళ్ళే పట్టాలు ఇప్పిస్తామని అధికారులే తెలుగుదేశం నాయకులు పట్టాలు ఇప్పిస్తాం మీరు వేసుకోండి అని చెప్పేసి కబ్జా చేశారు. భూమి కబ్జా చేసి చెరువు స్థలం కబ్జాకు గురైందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం జరగడం లేదని వాపోతున్నారు. అధికార పక్షానికి చెందిన వారే కబ్జా చేయడంతో అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారని చెబుతున్నారు స్థానికులు. 58 ఎకరాల చెరువు నీరు పట్టే గర్భం, కింద ఆయకట్టు 120 ఎకరాలు నీళ్ళు అందించాలి. చెరువు 120 ఎకరాలు వర్షానికి నీళ్ళు అందించాలి. చెరువులు అప్పుడు మాత్రం తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే ప్రత్యేకంగా కబ్జా చేసి జామాయిల తోటలో మినపచేలు వేశారు. కనుక దీనికి అధికారులకి మేము చెప్పినా అధికారులు స్పందించలే. ఇప్పటికైనా అధికారులు చెరువు హద్దులను గుర్తించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.